రైతు బంధు పథకానికి బ్రేక్ పడినట్లేనా? పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు నిరాశేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈ మేరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు పెద్ద ఎత్తున రైతు బంధు పథకానికి బ్రేక్ పడింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీ వరకే రైతు బంధు పథకం కింద రైతులకు సొమ్ములు బ్యాంకులో క్రెడిట్ అయినట్టు తెలుస్తోంది. 12 తర్వాత ఈ రైతు బంధు డబ్బు జమ కానట్టుగా తెలియవస్తోంది. మనం రైతు బంధు పథకానికి సంబంధించి ఈ వీడియోలో రైతు బంధు బ్రేక్ పడినట్లేనా, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి ఏటా 15,000 రూపాయలు రైతు భరోసా పథకం పేరుతో రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని, అలాగే రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం తెలిసిందే. ఆపై అధికారంలోకి రావడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది, కానీ ఈ రైతు బంధు పథకానికి సంబంధించి ఇటువంటి విధి విధానాలను అది ప్రకటించలేదు. దానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికను రూపొందించలేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు సాయాన్ని అమలు చేసిందో అదే విధానాన్ని ఈ యాసంగి సీజన్ వరకు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి రైతు బంధు సాయాన్ని అయితే చేయడం మొదలుపెట్టింది. అయితే దశల వారీగా అరెకరా, ఎకరం, 1.5 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు రైతులకు రైతు బంధు సాయాన్ని విడతల వారీగా వేస్తూ వస్తున్న ప్రభుత్వం ఇటీవల రైతు బంధు జమ చేయడం ఆపేసినట్టుగా తెలుస్తోంది. దీంతో యాసంగి పంట సీజన్ ముగుస్తున్నప్పటికీ రైతులైతే రైతు బంధు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతు బంధు పథకంపై దృష్టి సారించినట్టుగా లేనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటు ప్రతిపక్షాల నుంచి, రైతుల నుంచి ఒత్తిడి రావడంతో తాము రైతు బంధు సాయం చేస్తామని ప్రకటించి డిసెంబర్ 11 నుంచి రైతు బంధు సహాయాన్ని జమ చేయడం ప్రారంభించింది. అది కూడా నత్తనడకన. ఎన్నికలకు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధుకు నిధులు సిద్ధంగా ఉన్నాయని, ఎన్నికల కమిషన్ ఓకే చెప్తే వెంటనే రైతు బంధు నిధులను విడుదల చేస్తామని అప్పటి మంత్రి హరీష్ రావు గారు ప్రకటన చేశారు. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో వెంటనే ఎలక్షన్ కమిషన్ ఈ పథకానికి సంబంధించి నిధులను విడుదల చేయడం ఆపివేయాలని అప్పటి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుకు అసలు నిధులు లేవని, ఖజానా మొత్తం ఖాళీగా ఉందని చెప్పి ప్రకటన చేయడం తెలిసిందే. ఖజానా ఖాళీ అవడంతో రైతు బంధు నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తుందో లేదో అని అయితే తేలడం లేదు. కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు సాయం చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకంపై ఇప్పటి వరకు ఎటువంటి సమీక్ష నిర్వహించకపోవడం, అసలు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పథకాన్ని ఇస్తారనే దానిపై స్పష్టత లేకపోవడం, ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు ఇచ్చామని ప్రభుత్వం తెలియజేస్తున్నప్పటికీ 3 నుంచి 3.5 ఎకరాల వరకు ఉన్న వారికి ఇంకా రైతు బంధు సహాయం అయితే అందనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు రైతులు వడ్డీకి అప్పులు తెచ్చి యాసంగి పంటను కొనసాగిస్తున్నట్టుగా తెలియవస్తోంది. ఇప్పటికైనా రైతు బంధు సాయం అందించి రైతులను ఆదుకోవాలని అటు ప్రతిపక్షాలు, ఇటు రైతులు అయితే వాపోతున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారంటే అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు బంధు సాయం అందుతుందని, రైతు బంధు పథకం కింద ప్రతిరోజు నిధులు రైతుల ఖాతాలో జమ అవుతూనే ఉన్నాయని, రైతులైతే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా యాసంగి పంట ముగిసే లోపైన రైతులకు రైతు బంధు జమ అవుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగానే మారింది. అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు ఈ రైతు బంధు పథకానికి సంబంధించి త్వరలోనే స్పష్టత ఇస్తే రైతుల ఆందోళన కొంతైనా తగ్గుతుంది. త్వరలోనే రైతులకు రైతు బంధు డబ్బులు తమ ఖాతాలో జమ అయ్యి రైతులు పంట కోసం చేసిన అప్పులను తీర్చుకోవాలని మనం ఆశిద్దాం.